మా కాంటినెంటల్ హాస్పిటల్స్లో ఒక అద్భుతమైన రీసెర్చ్ స్టడీ మేము మీ అందరికీ వివరిస్తూ చెప్పాము. ఈ స్టడీ దేని కొరకంటే మనం ప్రజల్లో కోలన్ మరియు రెక్టల్ క్యాన్సరు మన భారతదేశంలో బాగా తీవ్రంగా పెరుగుతుంది. ఇది ఎందువలన పెరుగుతుంది, దేనివల్ల వస్తుంది అనేసి మనం ఇవాళ సంభాషించాము. ఆ స్టడీ అంతా ప్రజెంట్ చేశాం. ఎందుకంటే ఇంతవరకు మన దేశంలో ఇటువంటి స్టడీ ఎవరు కూడా చేయలేదు. సో మీకేం చెప్పామంటే ముఖ్యంగా కోలన్ క్యాన్సర్ వచ్చేవారికి ఒక చిన్న గడ్డలో పుడుతుందన్నట్టు. ఈ గడ్డలను మనం ముందే కనుక్కుంటే తీసేస్తే వ్యక్తుల్లో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు సుమారుగా భారతదేశంలో కొన్ని లక్షల మందికి కోలన్ రెక్టల్ క్యాన్సర్ ప్రతి సంవత్సరం వస్తుంది. అందులో చాలామంది మరణిస్తారు. ప్రపంచంతో కంపేర్ చేసుకున్నప్పటికీ అమెరికా లాంటి దేశంలో మన దేశంలో చాలా లేట్ స్టేజెస్లో కోలన్ రెక్టల్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయబడుతుంది. దానివలన కాస్ట్ బాగా పెరుగుతాయి. ఎందుకంటే ఇది తప్పకుండా ఇది ఒక ప్రివెంటబుల్ క్యాన్సర్. మనం జాగ్రత్త పడితే ఇది తప్పకుండా ప్రివెంట్ చేయొచ్చు. అది ఈ స్టడీ ద్వారా మేము రుజువు చేశాం. ఇవన్నీ సుమారుగా 2000 మంది పేషెంట్స్లో ఈ స్క్రీనింగ్ కొలనాస్కోపీ అనే ప్రొసీజర్ చేసి వాళ్ళలో ఎంతమందిలో ఈ గడ్డలు ఉన్నాయి అనేసి మేము ఈరోజు మీ అందరితో కూడా వివరించి చూపించాము. అనగా మగవాళ్ళలో సుమారుగా 25%, 25.6%, అంటే ప్రతి 100 మంది పేషెంట్స్కి స్క్రీనింగ్ కొలనాస్కోపీ చేసినప్పటికీ సుమారుగా 25 నుంచి 26 మందికి గడ్డలు మేము చూసినప్పటికీ అవి తీసేసాం. సో ఈ పేషెంట్స్ అందరికి కూడా రేపు ఫ్యూచర్లో కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఆల్మోస్ట్ క్లోజ్ టు 0% అవుతుంది. సో ఎంఫసిస్ ఏంటంటే కోలోరెక్టల్ క్యాన్సర్ కెన్ బి ప్రివెంటెడ్ బై ప్రాపర్లీ డూయింగ్ ఎ స్క్రీనింగ్ కొలనాస్కోపీ ప్రొసీజర్ టెస్ట్. ఇది ఎవరికి చేయాలి? ప్రతి పేషెంటు, అంటే ప్రతి ఇండివిజువల్ ఎవరైతే 45 సంవత్సరాలకు వస్తాడో ఆ 45 సంవత్సరాలు దాటినప్పటికీ అది మొదటిసారిగా ఈ స్క్రీనింగ్ కొలనాస్కోపీ ప్రొసీజర్ చేయాలనేసి ఈ స్టడీ ద్వారా మేము రుజువు చేశాం. బయటి ప్రపంచాల్లో ఇది 25 ఏళ్ళ నుంచి ఆల్రెడీ ఇటువంటి స్టడీ మొదలుపెట్టి పేషెంట్స్లో ఈ ప్రాక్టీస్ అవలంబించారు. చేసినప్పటికీ మొదటిసారిగా ఒక ప్రివెన్షన్ టెస్ట్తో క్యాన్సరు తగ్గించడం జరిగింది అనేసి అమెరికా నుంచి పబ్లిష్ చేశారు. మనం అందరం అదే చూస్తాం కదా. ఇవన్నీ చేసినప్పటికీ నిజంగా మన క్యాన్సర్ సంఖ్య తక్కువ అయిపోతుందా? ఆ స్టడీ ఆల్రెడీ అమెరికాతో వచ్చింది. 25 ఏళ్ళ వరకు మనకి ఇంతమందికి లక్షలాది పేషెంట్స్ చేసినందుకు మొదటిసారిగా ప్రపంచంలో కోలన్ క్యాన్సర్ మేము తగ్గించవచ్చు స్క్రీనింగ్ కొలనాస్కోపీ ద్వారా. మనం ఇంతమంది భారతదేశంలో 1.4 బిలియన్, అంటే 140 crores ప్రజలు ఉన్నప్పటికీ సో ఇటువంటి ప్రాక్టీసు మనం రూటీన్గా ఫాలో చేయనందుకు, ఎందుకంటే మన దగ్గర డేటా లేకుండే. సో ఈ డేటా ఇవాళ మేము మీ ముందు పెట్టాము. ఇదంతా ప్రజలకు కూడా అవగాహన కలవాలి. ఈ స్క్రీనింగ్ కొలనాస్కోపీ ఒక సింపుల్ ప్రొసీజరు. ఇది అస్సలు కాంప్లికేటెడ్ కాదు. మంచి గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు ట్రైన్డ్ ఎండాస్కోపీ ద్వారా చేసినప్పటికీ ఇది కేవలం 30 నిమిషాలు ప్రొసీజరు మొత్తమంది చేస్తాము. ఉన్న గడ్డలన్నీ తీసేస్తాము. సో ఇట్స్ నాట్ అట్ ఆల్ ఎ డిఫికల్ట్ ప్రొసీజర్. ప్రిపరేషను డిఫికల్ట్ కాదు, ప్రొసీజరు డిఫికల్ట్ కాదు, పేషెంట్కు డిఫికల్ట్ కాదు. క్యాన్సర్ వచ్చినప్పటికీ ఎన్ని లక్షలు ఖర్చు పెడతాం. క్యాన్సర్ రాకుంటే ఒక స్క్రీనింగ్ ప్రొసీజర్ కొన్ని వేలలో మనం చేసుకోవచ్చు అనేసి ఇవాళ మీ అందరికి కూడా ఈ సందేశం అందజేశాం. ఓకే, ఐ రికమెండ్ ఎవ్రీబడి టు ఫాలో దిస్ గైడ్ లైన్స్. ప్రజలకు అందజేయాలి. సార్ తన బాధ్యత కంప్లీట్ చేశారు. సార్ చెప్పినట్లు సార్ బాధ్యత అందరికీ ఈ విషయాలు చెప్పడము. ఇప్పుడు మన బాధ్యత, మీ బాధ్యత ఈ విషయాలన్నిటినీ